As promised, I'm back. So, మాట్లాడుకోదామా? ఏం మాట్లాడాలి? యాజ్ ప్రామిస్, ఇక్కడ నేను మాట్లాడే భాష ఇంకెవరికి అర్థం కాదు కాబట్టి, ఓకేనా? ఇంకెవరికి అర్థం కాదు కాబట్టి మన వాళ్ళు నేర్చుకున్నాము. స్వేచ్ఛ ఉంది, అంతా ఉంది. కమింగ్ టు ద పాయింట్. ఏంటి పాయింట్? చెప్తా. ఆ, నాగవంశీ నాగవంశీ గారు, ద రెస్పెక్టెడ్ నాగవంశీ గారు, ఓకేనా? మీరు సినిమాలు తీస్తారు, ఓకేనా? మంచిది. డబ్బులు చేసుకుంటున్నారు, మంచిది. ఇట్స్ అ బిజినెస్, ఇజంట్ ఇట్? బిజినెస్ కదా, ఓకేనా? మీరు మూవీ రివ్యూస్ ఇవ్వకండి, ఓకే? ఫ్రైడే యుఎస్ టాక్ లేదా కెనడా టాక్ అక్కడ ప్రీమియర్స్ పెట్టగానే వచ్చి వాగకండి, ఓకేనా? ఇవన్నీ ఎక్స్ట్రాలు చెప్పు. నువ్వు ఎవడ్రా? ఆ? ఎవడ్రా నువ్వు? చెప్పు. ఆఫ్టర్ ఆల్ నిన్న మొన్న వచ్చిన ప్రొడ్యూసర్ నువ్వు, ఓకే? నిన్న మొన్న వచ్చిన ప్రొడ్యూసర్. ఆబ్వియస్లీ డబ్బు ఉంది. డబ్బు లేదా ఎవడన్నాడు? ఉంది. కట్టలు కట్టలు, దానికే పొగురు నీకు. ఏం పొగురు? ఏం పొగురురా నీకు? నీ పొగురేం తెలుసా? ఆ? అంటే ఆడియన్స్ వచ్చేసి థియేటర్కి వచ్చేసి 500 రూపీస్. ఇంకేంటి? ఆ, అదే వాళ్ళు కష్టపడి బ్లడ్ తో సంపాదించే డబ్బులంతా నువ్వు తీసే నీ ఎక్స్ట్రాలకి వచ్చి ఖర్చు పెట్టాలి, ఓకే? టికెట్ డబ్బులు పెడతారా, ఓకేనా? టికెట్ డబ్బులు పెడతారు. ఇప్పుడు ఫ్యామిలీతో వస్తాడు, ఓకే? ఫ్యామిలీతో వస్తాడు. ఏంటి? ఫ్యామిలీతో వస్తాడు కదా, ఫ్యామిలీతో వస్తాడు కదా. సో వాడు ఫ్యామిలీతో వచ్చాక వాని కొడుకుకి వాడే హీరో, ఓకే? వాని కొడుకుకి వాడే హీరో. గాట్ ఇట్? అర్థమవుతుందా? నువ్వు కొట్టి 120 కోట్లు కాదు ఇక్కడ మ్యాటర్. వాడి కొడుకుకి వాడే హీరో. వాడి కొడుకు చెప్తాడు, కొండ మూవీ నేను చూడాలి, ఫస్ట్ డే చూడాలి, అరుస్తాడు. నేను మా నాన్నకి ఎంత టార్చర్ నేను చిన్నప్పుడు పెట్టాను నాకు తెలుసు. గాట్ ఇట్? నాకు తెలుసు. ఒక రోబో కొనివ్వలేదనేసి ఎంత పెంట చేశాను తెలుసా? మా నాన్న ఒక టీచర్, ఓకే? ఏంటి, ఉమెన్స్ కాలేజ్ టీచర్. అప్పుడు ఏం తెలీదు. కూల్ డౌన్ బాబు, కూల్ డౌన్. ఎందుకు ఎందుకు రెచ్చిపోతావు? చిల్ అవ్వు బాబు, టెంపరేచర్ కూడా కూల్ గానే ఉంది కదా. కమ్ ఓకే, కమ్ డౌన్. ఏంటి, అప్పుడు వెళ్ళి నేను చేసిన పెంట పాపము అంటే ఎంత ఫీల్ అయింటాడు ఆయన. ఆ? అంటే నేను వెళ్ళి ఏం చేసింది తెలుసా? బ్యాగ్ నిసురు కొట్టేసి నాకు 5 రూపాయలు కావాలని పెంట చేశా. ముష్టి 5 రూపాయల కోసము ఒక లెక్చరర్, ఓకేనా? రెస్పెక్టెడ్ లెక్చరర్, రెస్పెక్టెడ్ టీచర్, ఓకే? అంత పని చేశా. దట్స్ కాల్డ్ చైల్డ్హుడ్. అలాంటి చైల్డ్ వచ్చేసి ఏంటి, ఎక్కడున్నానా బాబు? నా డెస్టినేషన్ నేను మర్చిపోతా, బట్ ఫైన్, దట్స్ ఓకే. మాట్లాడాలి, ఎన్నో రోజుల నుంచి మాట్లాడాలి, ఓకే? ఇప్పుడు బార్బెల్ పిచ్ మీటింగ్ ఎందుకు జనాలు చూస్తారు? వై పీపుల్ డిసైడ్ వై పీపుల్ డిసైడ్ టు వాచ్ ఎ మూవీ ఆఫ్టర్ బార్బెల్ పిచ్ చెప్పాక ఎందుకు డిసైడ్ అవుతారు చెప్పండి? వాళ్ళకి బుద్ధి ఉంది, ఓకే? వాళ్ళకి తెలుసు ఏ మూవీ థియేటర్కి వెళ్ళి చూడాలి, ఏ మూవీ నెట్ఫ్లిక్స్ లో చూడాలి, ఓకే? కానీ అంత తెలిసినా మీరు ఇచ్చే ఎక్స్ట్రా దెంగాటానికి ఎలా ఉంటుంది తెలుసా? పోతే బోర్లే అనేసి తీసుకెళ్తాడు, ఓకేనా? మీరేం పీకుతున్నారా? టికెట్ ప్రైజ్ ఏం చేస్తారా? టికెట్ ప్రైజ్. అరే, మీరు ఎవరి దగ్గర దోచుకుంటున్నారో తెలుసా? అది అర్థం చేసుకోండి. వాళ్ళ దగ్గర దోచుకొని ఏంటి
వాళ్ళ దగ్గర చూసుకుని వాళ్ళ ముందుగా షో ఆఫ్. మొన్న వచ్చాడు స్నోగాడు, ఏం చేసాడు వాడు? రే నీకు భయపడి రివ్యూలు ఇవ్వలేదు అనుకున్నావా చెత్త నాయాలా? నీకు భయపడి రివ్యూ ఇవ్వడం కాదు. దట్ మూవీ ఈజ్ నాట్ ఈవెన్ వర్త్ ఆఫ్ ఎ రివ్యూ. ఓకే, దట్ మూవీ, దట్ ఫకింగ్ షిట్ ఈజ్ నాట్ ఈవెన్ వర్త్ ఆఫ్ మూవీ అనేసి, ఐ మీన్ రివ్యూ అనేసి మా వెంకీ రివ్యూస్ అతను షార్ట్ టైం అని పెట్టాడు. ఓకేనా, మళ్ళీ దాని గురించి మాట్లాడాలి అంటే నీకు భయపడు కాదు. ఓకే, నీకు భయపడే సీనే లేదు. ఈ నాగవంశీ గారు వస్తాడు, ఏమంటాడు వచ్చేసి మా స్నో అని ఏం చేసాడో తెలీదు, ఏంటంటే మా స్నో అని ఏం చేసాడో తెలీదు ఏమో అన్నాడబ్బా. నేను నేను వెళ్ళాల్సిన ప్లేస్ మర్చిపోయినా, ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ చేసుకోవాలి. దట్స్ ఫైన్, దట్స్ ఓకే. దిస్ ఇస్ ఇంపార్టెంట్. చాలా రోజుల నుంచి అనుకుంటున్నది మాట్లాడేయాలి. ఏంటి? యా, ఎక్కడున్నా స్నో 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 స్నో. ఆ ఈ స్నో గాని గురించి ఏం చెప్పాలరా బాబు. వాని తమ్ముడు, వాని ఫ్యామిలీ, వాని తమ్ముడు వాడే వచ్చి శివయ్య శివయ్య నాడే ఫంక్షన్ లో ట్రావెల్ చేస్తున్నాడు అంటే ఇంక లెక్కేసుకో. దట్స్ యువర్ స్టాండర్డ్స్ తో బాబు, దట్స్ వెరీ స్టాండ్. ఓకే ఓకే, నేను ఇక్కడ అడక తింటున్నా, నా బతుకు బస్ స్టాండ్ ఏదో అనుకోండి మీరు, దట్స్ ఫైన్. ఐ డోంట్ గివ్ ఎ షిట్. నిన్నొక స్పీచ్ విన్నా బ్రహ్మానందం గారి. లేచిన కెరటం గొప్పది కాదు, పడి లేచిన కెరటం గొప్పదో. ఎస్, పడి లేచిన కెరటం గొప్పది. నేను పడ్డాను, చాలా సార్లు పడ్డాను. ఓకే, పడి లేచాను. అండ్ పవన్ కళ్యాణ్ has been too inspirational for me and he will be an inspiration for me. అండ్ ఏంటి ఎక్కడున్నానబ్బా, చాలా చూసుకోవటంలే, దట్స్ నాట్ ద పాయింట్. కొంచెం అర్లీగా వచ్చాం కానీ ఎస్. ఓకే, సో ఈ ఎక్స్ట్రాలన్నీ ఆడకండి. ఓకే, ఎలాగో 28 days నెట్ఫ్లిక్స్ అమ్మేశారా మీరు కింగ్డమ్ ని. మీరెందుకు దాన్ని పాన్ ఇండియా రిలీజ్ చేయట్లేదు? నేను చెప్తా. నీ కారణాలు నీకున్నాయి కానీ భయం, పాన్ ఇండియా దాన్ని రిలీజ్ చేస్తే ఓకేనా, నెక్స్ట్ నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అడక్కు తినాల్సి వస్తుంది అని. ఎందుకు తెలుసా? చెప్తా. వై? బికాస్ అగైన్ టిల్ నౌ ఫానస్టీ మాట్లాడాను కానీ ఇప్పుడు కొంచెం హాలిజినేషన్ అనుకోండా. ఓకేనా, ఇది ప్యూర్ మై హాలిజినేషన్. ఏంటి, యా, ఇది ప్యూర్ మై హాలిజినేషన్ గాయస్. బట్ ఇలా అయితే మాత్రం నేను చెక్కేస్తారా. ఓకేనా, ఏంటి నా హాలిజినేషన్, నా ఇమాజినేషన్ ఏంటి? శ్రీలంక బ్యాక్గ్రౌండ్. ఓకేనా, అది ఏదో శ్రీలంక బ్యాక్గ్రౌండ్ పెట్టావు. ఓకే, అక్కడ అన్నయ్య తమ్ముడు, మాక్సిమం అది కొంచెం తేడా చేస్తా. అన్నయ్య, ఓకేనా, అన్నయ్య ఏంటి చెప్తా. అన్నయ్య మంచోడు. ఓకేనా, ఆ అన్నయ్యకి ఈయనకి బాగానే కాన్సెప్ట్ ఏంటి, బాగా ఉంటుంది రిలేషన్షిప్. ఓకేనా, అన్నయ్యకి జైల్లో వేస్తారు. ప్రిజన్ బ్రేకప్ తెలియదు ఏముంది. వీఆర్ హార్డ్ కోర్ మైకల్ స్కాఫీల్డ్ ఫ్యాన్. ఓకే, దట్స్ వై బాగా హర్ట్ అయ్యాను. ఐ హోప్ దిస్ ఈస్ నాట్ ఏ ప్రిజన్ బ్రేక్ కాపీ కాట్ ఆర్ సమేకర్ వాట్ ఎవర్ ద షిట్. ఓకే, అక్కడ స్టోరీ ఏంటా చెప్తా. ఎక్కడో మర్చిపోయి, బట్ స్టిల్ టైం సెన్స్ మెయింటైన్ చేయాలబ్బా. ఓకేనా, లేట్కి వెళితే తీసి బాగా తెగుతారు. సో ఏం చేస్తున్నా అని అడగండి, పర్లేదు. ఏదో మా పేరెంట్స్ కొంచెం ప్రౌడ్ పడేలా. ఓకే, ప్రౌడ్ పడే సీన్ లేదు కానీ ఓకే, ఏదో చెప్పుకుంటున్నాను. ఓకే, ఫైన్. ఏంటి స్టోరీ వచ్చేసరికి ఎక్కడున్నాం, అన్నయ్యని ఎత్తుకెళ్ళి జైలుకి చేస్తాడు. ఈ కానిస్టేబుల్ ఏదో వర్క్ చేస్తుంటాడు. ఓకేనా, అంటే అది ప్రిజన్ బ్రేక్ తీసుకొని దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి చేయడం పెద్ద మ్యాటర్ కాదు కానీ యా. సో వాడిని వెళ్ళి
విడిపించడమే, వాడిని వెళ్ళి విడిపించడమే మూవీ స్టోరీ. ఇది గనక అయితే గానీ నీకు చెక్కేస్తాం రా. ఇది కాక ఇంకేమన్నా తీసుకొస్తుంది. ఓకేనా? సారీ గైస్. కొండన్న ముండక్క అది ఇది అన్న దాని గురించి మాట్లాడాలి. అది రక్షిత్ శెట్టికి సంబంధించినది. ఆ, అది కొంచెం పర్సనల్ గా గీతా గోవిందం టైంలోనే హర్ట్ అయ్యాను. నాకు ఇంకా దాని నుంచి బయటకు కోలుకోలేదు నేను. రక్షిత్ శెట్టి కోలుకున్నాడు, నేను ఇంకా కోలుకోలేదు. దాని గురించి మాట్లాడదామా? నెక్స్ట్ టైం వేసుకుందాం. మొత్తం అన్ని ఒకేసారి ఫ్రస్ట్రేషన్ కక్కకూడదు కదా, ఒక్కొక్క. సో మీకు నేను ఇలా టార్చర్ పెడుతున్నా అనిపిస్తే కానీ మాత్రం అన్లే కొట్టేసి వెళ్ళిపోండి. ఎందుకు ఊరికే? మీకు నాకు కదా అంతే, మీకు నాకు రుణం అయిపోయిందని అనుకోండా, అన్లే కొట్టేసి వెళ్ళిపోండా. ఎవరు పేజ్ లో లేకుంటే మార్క్ జూబర్గ్ గారికి ముచ్చి పారేసి తెచ్చుకుంటా, మళ్ళీ కొత్త ఫాలోయింగ్ తెచ్చుకుంటా. దట్స్ ఫైన్. రైట్, మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నమ్ముతున్నా. మీరు హర్ట్ ఎవరు, నేను జినియన్ అనుకుంటూ అని నమ్ముతున్నా. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్ గైస్. I'm getting late, so have a great day, guys. Good night. Bye.